సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి రానున్న డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా తెలుగుకు సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్ల ఆధారంగా మీకు తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రశ్న చదివిన తర్వాత ప్రతి ప్రశ్నకి కూడా 30 సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో క్వశ్చన్ నెంబర్తో పాటుగా మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీ టెస్ట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తూ ఉంటే మన ఛానల్ ద్వారా మీకు డైలీ వీడియోలు అందుతూనే ఉంటాయి. మనకి మొదటి ప్రశ్న వచ్చేసరికి అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి బిరుదులు గల కవి ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి సుద్దల హనుమంతు, ఆప్షన్ 2 వచ్చేసరికి పొట్లవల్లి రామారావు, ఆప్షన్ 3 వచ్చేసరికి కృష్ణమూర్తి యాదవ్, ఆప్షన్ 4 వచ్చేసరికి వానమాములై వరదాచార్యులు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, 2వ ప్రశ్న, నూర్పిడి కామ, కలుపు కామ, ధాన్యం కామ, నాట్లు ఈ పదాలను వరుస క్రమంలో అమర్చండి, వాటి సరైన క్రమాన్ని గుర్తించండి అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి కలుపు, నూర్పిడి, ధాన్యం, నాట్లు, ఆప్షన్ 2 వచ్చేసరికి నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం, ఆప్షన్ 3 నాట్లు, ధాన్యం, కలుపు, నూర్పిడి, ఆప్షన్ 4 వచ్చేసరికి నాట్లు, నూర్పిడి, ధాన్యం, కలుపు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, 3వ ప్రశ్న, ఈ రోజు నుంచి మేమందరం మా ఇళ్లల్లో అనవసరంగా విద్యుత్ను వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న స్పృహ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 సామాజిక స్పృహ, ఆప్షన్ 2 ఆధ్యాత్మిక స్పృహ, ఆప్షన్ 3 నైతిక స్పృహ, ఆప్షన్ 4 వచ్చేసరికి పఠనాభిలాష స్పృహ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, 4వ ప్రశ్న, ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 పురాణం, ఆప్షన్ 2 శతకం, ఆప్షన్ 3 ఇతిహాసం, ఆప్షన్ 4 ప్రబంధం. మరి మీ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, 5వ ప్రశ్న, తెలంగాణ వ్యవహారికంలో జోకు అనే పదాన్ని ఏ అర్థంలో వాడతారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 తూచు, ఆప్షన్ 2 నాచు, ఆప్షన్ 3 వాచు, ఆప్షన్ 4 రోచు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
మనకి తదుపరి ప్రశ్న 6వ ప్రశ్న, భ్రమరం అనగా అర్థం ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 నెమలి, ఆప్షన్ 2 తుమ్మెద, ఆప్షన్ 3 కోకిల, ఆప్షన్ 4 చక్రవాకం. మరి మీ ఆన్సర్? మనకి తదుపరి ప్రశ్న 7వ ప్రశ్న, విగ్రహము అనగా ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 ఆకాశాన్ని గమనించునది, ఆప్షన్ 2 ఆకాశంలో పోవునది, ఆప్షన్ 3 నీటిలో సంచరించేది, ఆప్షన్ 4 బొరియలో నివసించేది. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న, బొమ్మ ప్రకృతి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 బ్రహ్మ, ఆప్షన్ 2 బొమ్మ, ఆప్షన్ 3 బొంగ, ఆప్షన్ 4 బూంది. మరి మీ ఆన్సర్? మనకి తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న, గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి సంబంధించి అర్థం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వచ్చేసరికి విని ఆచరించడం, ఆప్షన్ 2 పూర్తిగా మర్చిపోవడం, ఆప్షన్ 3 చెప్పు చేస్తుల్లో నడవడం, ఆప్షన్ 4 పట్టించుకోకపోవడం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న, దేశము డ్యాష్ కాపాడిన వీరులు. ఇక్కడ ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యామ్నాయాన్ని గుర్తించండి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. యొక్క, వలన, కంటే, ను. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న, భాషోన్నత్యం ఈ పదాన్ని విడదీసి రాయిగా వచ్చిన రూపం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న, క్రింది వాటిలో కేవలం హస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. హస్వాక్షరాలు, ఆప్షన్ 1 ఆవు, ఆప్షన్ 2 కాగితం, ఆప్షన్ 3 యామం, ఆప్షన్ 4 వచ్చేసరికి అరక. మరి మీ ఆన్సర్?
మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న, శ్రీరామ పదం యొక్క గణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఓకే, గణం ఆప్షన్ 1 మగనము, ఆప్షన్ 2 బగనము, ఆప్షన్ 3 నగనము, ఆప్షన్ 4 జగనము. మరి మీ ఆన్సర్? మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న, క్రింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. వాక్యం వచ్చేసరికి అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది. ఓకే, అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది. ఆప్షన్ 1 అవ్వకు శిష్యులు ఏమి ఇచ్చారు ఏంటి? ఆప్షన్ 2 అవ్వ శిష్యులకు ఏమి ఇచ్చింది ఏంటి? ఆప్షన్ 3 అవ్వకు సూదిని ఎవరు ఇచ్చారు ఏంటి? ఆప్షన్ 4 వచ్చేసరికి సూదిని అవ్వకు ఇచ్చింది ఎవరు? మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచనం ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసరికి ఇజ్లార్, ఆప్షన్ 2 వచ్చేసరికి హాకెట్, ఆప్షన్ 3 వచ్చేసరికి సైమాన్ పాటర్, ఆప్షన్ 4 వచ్చేసరికి మహాత్మా గాంధీజీ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న, తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏమిటి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 పరీక్షలు, ఆప్షన్ 3 వచ్చేసరికి సంవృత లక్ష్యాలు, ఆప్షన్ 4 వచ్చేసరికి వివృత లక్ష్యాలు. మరి మీ ఆన్సర్? మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న, విషయాన్ని గ్రహించడంలో వాగ్గేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతో చదవడం ఇదేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. బాహ్య పఠనం, ప్రకాశ పఠనం, మౌన పఠనం, శబ్ద పఠనం. మరి మీ ఆన్సర్? మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న, ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలను తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. విద్యా ప్రణాళిక, సంస్థగత ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. మరి మీ ఆన్సర్?
మనకి తదుపరి ప్రశ్న 19వ ప్రశ్న. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 ప్రణాళిక, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 అభ్యసన స్థాయి, ఆప్షన్ 4 వచ్చేసరికి అనుప్రయుక్తం. మరి మీ ఆన్సర్? మనకి తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న. వృకృత్వం అనగా ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రాయడం, మాట్లాడడం, వినడం, సమీక్ష. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియోలో మీకు తెలుగు కంటెంట్తో పాటుగా మెథడాలజీకి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా లైవ్ టెస్ట్లు అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఆ వీడియోలను కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. అక్కడ మీకు చాలా లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, క్విజులు కానివ్వండి, ఆల్రెడీ కండక్ట్ చేసిన వీడియోలు అయితే ఉన్నాయి. మీ ప్రిపరేషన్కి 100% ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఒక 300 లైక్లు అయితే టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.